హాయ్ టు ఆల్. సో ఇప్పటివరకు కోడింగ్ ఏంటంటే మనం ఫిక్స్డ్ ఫార్మాట్లో చూస్తాం. సో ఈ రోజు ఏంటంటే ఫ్రీ ఫార్మాట్లో ఎలా రాస్తారో చూద్దాం. సో ఫ్రీ ఫార్మాట్లో జనరల్గా కోడింగ్ అనేది ఎలా రాస్తామంటే సో సో ఇన్ బిట్వీన్ ఫ్రీ, ఓకేనా, ఇలా బ్యాక్ స్లాష్ ఉంటుంది, ఓకేనా, ఇన్ బిట్వీన్ ఫ్రీ అండ్ ఎండ్ ఫ్రీ అనమాట, ఇలా ఎండ్ ఫ్రీ. సో వీటి మధ్యలో మనం ఏంటంటే కోడింగ్ రాస్తాం. సో ఇలా ఉంటుంది అనమాట. సో వీటి మధ్యలో కోడింగ్ రాస్తాం. అండ్ నోటేషన్స్ కూడా ఎలా ఉంటుందంటే మనం జనరల్గా ఇప్పుడు సి స్పెక్ ఉందనుకోండి, సో ఇక్కడ సి స్టార్ట్ అవుతే నెక్స్ట్ కోడింగ్ రాసుకెళ్తాం. బట్ ఫ్రీ ఫార్మాట్కి వచ్చేసరికి ఏంటంటే ఈ బ్యాక్ స్లాష్ అనేది సి స్పేస్ని దాటి ఉండాలి, అంటే ఒక పొజిషన్ క్రాస్ అయి ఉండాలి. సో ఇది కూడా అంతే అనమాట, ఇలా ఎండ్ కూడా ఇదే. సో అండ్ కోడింగ్ రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి పొజిషన్ అనేది ఈ బ్యాక్ స్లాష్ ఉంది కదా, దీన్ని క్రాస్ అయ్యి అంటే ఈ ఎఫ్ లైన్లో ఉండాలన్నమాట. మనం రాసేది ఏదైనా ఇలా ఉండాలి. సో ప్రతి స్టేట్మెంట్ ఎండ్ విత్ కోలన్ అనమాట. సో ఇది ఇలా రాస్తాం మనం. కోడింగ్ అనేది కన్ఫామ్గా ఇన్ బిట్వీన్ ఫ్రీ అండ్ ఎండ్ ఫ్రీ మధ్యలో ఉంటుంది. ఈ బ్యాక్ స్లాష్ అనేది సి లైన్లో ఇలా ఉండాలి. సో ఈ మనం రాసే కోడింగ్ అనేది ఎఫ్ లైన్ ఆర్ క్రాస్ అయినా ఉండొచ్చు. బట్ ప్రతి స్టేట్మెంట్ అనేది ఇలా కోలంతో ఎండ్ అవ్వాలి, ఓకేనా. సో చెక్ చేద్దాం. దానికోసం ఏంటంటే నేను ఒక శాంపిల్ ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం, ఓకేనా. టెక్స్ట్ 1 2 3 అని ఇస్తున్నాను, ఓకేనా. ఆర్పిజిఎల్ఈ, ఓకే. సో ఏదో ఇవ్వండి నేమ్, లేదంటే న్యూ కోడ్ ఇన్ ఫ్రీ అండ్ రాయండి, ఓకే. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటి డిక్లరేషన్ స్పెక్ నేను కామన్గా ఏంటంటే మామూలుగానే ఇస్తాను, ఫిక్స్డ్ ఫార్మాట్లో ఇస్తున్నాను. సో ఏమి ఇస్తున్నానంటే అర్థమెటిక్ ఆపరేషన్ చేద్దాం. ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో లెంత్ 10 ఇస్తున్నాను. సో డెసిమల్ పొజిషన్ జోన్ డెసిమల్ ఇచ్చాను, డెసిమల్ పొజిషన్ 0 ఇచ్చాను, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే బి అనే వేరియబుల్ ఇంకోటి తీసుకుందాం, రిజల్ట్ కోసం ఇంకొక వేరియబుల్. సో బి అనే వేరియబుల్ సేమ్ లెంత్, ఫైనల్గా రిజల్ట్ కోసం ఇలా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ సి స్పెక్ని నేనేంటంటే ఫ్రీ ఫార్మాట్లో రాస్తాను. సో ఇప్పుడు చూడండి, సో ఫ్రీ. సో ఎందుకు అలా ఎల్లో కలర్లో వచ్చింది చెప్పండి. సో ఇది కూడా వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే మనం జనరల్గా చూడండి, ఇది డి స్పెక్ లైన్, అంటే సి స్పెక్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లైన్ అది క్రాస్ అయి ఉండాలన్నమాట. సో ఇది ఇప్పుడు చూడండి ఎర్రర్ బాయ్ అగైన్, ఇది కూడా అంతే అనమాట, జస్ట్ ఒక లైన్ క్రాస్ అయి ఉంటే. సో ఇది డి స్పెక్. సో బట్ ఫ్రీ అండ్ ఎండ్ ఫ్రీ ఎప్పుడైనా కానీ ఒక లైన్ క్రాస్ అయి ఉండాలి, ఓకేనా. సేమ్ అదే కదా మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఎప్పుడైనా రాసినప్పుడు ఇది ఇలా ఉండాలి. సో ఈ జే అనేది ఎఫ్ లైన్ క్రాస్ అయినా ఉండాలి, ఎఫ్ లైన్లో అయినా ఉండాలి. సో సేమ్ ఇదేనా అంతే. సో ఇప్పుడు చూడండి ఇంతవరకు ఓకే కదా. సో ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, ఏకి ఒక వాల్యూ ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి సెమీకోలన్ లైన్లో పెడుతున్నాను, చూద్దాం ఏం ఎర్రర్ వస్తుంది. ఏకి 10 అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఎవాల్ అని కానీ ఎటువంటి ఆఫ్ కోడ్స్ అనేవి ఉండవు, ఏ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు బి ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. సో సెమీకోలన్తో ఎండ్ చేశాను, బట్ ఎల్లో కలర్లో వస్తుంది. సో ఎందుకు వస్తుందంటే ఈ సెమీకోలన్ లైన్లోనే ఇది ఉంది. సో ఇప్పుడు చూడండి, అది జస్ట్ కొంచెం ఒక లైన్ అలా మూవ్ చేసి పెట్టాను, ఇది కూడా మూవ్ చేశాను చూడండి. ఇప్పుడు నో ఎర్రర్. ఇప్పుడు ఏంటంటే ఈ సెమీకోలన్ తీసేస్తాం, చూడండి అగైన్ మనకి ఎర్రర్లా చూస్తుంది. సో ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్ ఎలా ఎండ్ చేస్తాం మనం, స్టార్ ఐఎన్ఎల్ ఎవాల్ అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ అలా ఏముండదాం, ఐఎన్ఎల్ఆర్ ఈక్వల్ టు స్టార్ అని సింపుల్గా, ఓకేనా, సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, బట్ ఇక్కడ మనం కోలన్ ఇవ్వకపోయినా ఎర్రర్ చూపించట్లేదు. బట్ మనం కంపైల్ చేసి చూద్దాము, అప్పుడు ఎర్రర్ వస్తుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఆర్ఎస్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనం కోలన్ ఇచ్చిన ఎర్రర్ వస్తుంది. ఎందువల్ల వస్తుందంటే ఈ పై స్టేట్మెంట్లో మనం కోలన్ ఇవ్వలేదా. ఇప్పుడు కోలన్ ఇవ్వండి, చూడండి ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో అది సో ఇందులో ఏంటంటే ఫ్రీ ఫార్మాట్లో మనం ఈజీగా రాసేయచ్చు అనమాట. సో డిస్ప్లే ఆర్ఎస్ అంటే మనకు రాయడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఫిక్స్డ్ ఫార్మాట్లో అయితే మనం ప్రతిసారి ప్రాంప్ట్ తీసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ప్రతి పొజిషన్ కరెక్ట్గా ఇవ్వాలి. బట్ ఇక్కడ అలా ఏం అవసరం లేదు. సో చూడండి సింపుల్గా ఏదైతే డిస్ప్లే మనం జనరల్గా ఎలా రాస్తాము, ఫ్యాక్టర్ 1లో ఫస్ట్ ఆర్ఈఎస్ ఇస్తాం, తర్వాత డిస్ప్లే చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే డిస్ప్లే ఇది ఫ్యాక్టర్ 1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ 2. ఒకవేళ రిజల్ట్ ఉంటే రిజల్ట్ కూడా వస్తుంది. సో ఇలా ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ చేసి చూద్దాం. సో కావాలంటే ఫైల్ చేసేస్తాను, ఓకే. 14 కంపైల్ చేశాను, కంపైల్ చేస్తే నో ఎర్రర్. కాల్ చేస్తే ఏమొచ్చింది 30. సో ఎందుకు 10 + 20 అంటే 30 కదా. సో ఇదన్నమాట ఫ్రీ ఫార్మాట్లో మనం ఈజీగా రాయొచ్చు అనమాట.
ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ఫైల్ని రీడ్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే ఒక ఫైల్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. సో ఫైల్ నేమ్ ఏంటంటే pf01, ఓకేనా. సో ఇది మీరు చెక్ చేస్తే చూడండి, డేటా ఉంది, నెంబర్ ఉంది, నేమ్ ఉంది, అడ్రస్ ఉంది, బట్ ఇందులో కీ ఫీల్డ్ లేదు. బట్ మనం ఏంటి, ఫైల్ని రీడ్ చేయాలంటే సో ఇప్పుడు ఏంటంటే మనం ఎటువంటి పాయింటర్ సెట్ చేయొద్దు, జస్ట్ ఫైల్ని రీడ్ చేసేద్దాం. సో మనం జనరల్గా ఫైల్ని రీడ్ చేయాలంటే ఎలా చేస్తాము, ఫస్ట్ ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. సో చూడండి, బ్రౌజర్ మోడ్లో ఉంది ఐ థింక్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫైల్ని డిక్లేర్ చేయాలి. ఫైల్ని ఎఫ్ స్పెక్లో. సో ఇప్పుడు చూడండి, ఫైల్ నేమ్ ఏంటంటే FPF01, ఓకే. ఇన్పుట్ ఫైల్ అని ఇస్తున్నాను, ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్ అని ఇస్తున్నాను. సో ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, కీ ఫైల్ కాదు కాబట్టి ఓకే, ఫైల్ని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఫైల్ని రీడ్ చేయాలి. సో ఇంకా మనం ఏంటి, ఫ్రీ ఫార్మేటే కాబట్టి సో ఇప్పుడు చూడండి, ఫ్రీ. సో ఇన్ బిట్వీన్ ఫ్రీ అండ్ ఫ్రీ మధ్యలో మనం రాస్తాం. ఇప్పుడు ఏం రాయాలి, నెక్స్ట్ స్టేట్మెంట్ రీడ్ చేయాలి. సో పాయింటర్ ఏం సెట్ చేయట్లేదు, డైరెక్ట్గా రీడ్ చేస్తాం. సరే పాయింటర్ కూడా సెట్ చేద్దాం. సెట్ LL స్టార్ లోవెల్. సో ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ ఏంటో చూద్దాం. FPF01, ఓకే. తర్వాత ఏం చేయాలి, రీడ్ ఫైల్ నేమ్ FPF01, ఓకే. రీడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, డూ వైల్ చెక్ చేసుకోవాలి. డూ వైల్ నాట్ పర్సంటేజ్ EOF. సో ఫైల్ నేమ్ FPF01, ఓకే. ఫైల్ నేమ్ అది. సో ఇప్పుడు ఏంటి, డేటా డిస్ప్లే చేయాలి. డిస్ప్లే నెంబర్, ఓకే. తర్వాత డిస్ప్లే జస్ట్ నేమ్, అడ్రస్ ఏమొద్దు, ఇవి రెండు డిస్ప్లే చేద్దాం. నెక్స్ట్ సెకండ్ రికార్డ్ రీడ్ అవుట్ అయింది, రీడ్ FPF01. సో తర్వాత ఏం చేయాలి, ఎండ్ 2. సో ఫైనల్గా ప్రోగ్రామ్ ఎండ్ ANLR =. సింపుల్గా ఏం చేస్తాం, ఫస్ట్ పాయింటర్ సెట్ చేసాము. సో రీడ్ చేస్తున్నాం, డూ వైల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ కూడా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, ఫైల్ తీసుకోండి, బాటమ్కి వస్తే ఎర్రర్ అవుతుంది. అంటే FACTOR1 ఇన్వాలిడ్ అని వస్తుంది అన్నమాట. చూడండి, FACTOR1 ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ది స్పెసిఫైడ్ ఆపరేషన్. సో FACTOR1 ఇన్వాలిడ్ ఎక్కడ వచ్చిందంటే ఆ స్టార్ లో వాల్యూ దగ్గర వస్తుంది. సో చూడండి, FACTOR1 స్టార్ లో వాల్యూ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ది స్పెసిఫైడ్ ఆపరేషన్. సో అది కూడా ఆ లైన్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. 400 లైన్ కదా. సో ఈ 400 లైన్ ఏంటో చూడండి, 400 లైన్ చూసుకోండి. ఇది సెట్ LL స్టార్ లో వాల్యూ PF. సో ఈ లైన్లో ఎర్రర్ అన్నమాట. ఎందుకు ఎర్రర్ అంటే, మనం డిఫైన్ చేసిన ఫైల్ మీరు చెక్ చేస్తే ఆ ఫైల్ అనేది FPF01. సో ఆ ఫైల్కి కీ ఫీల్డ్ లేదు. కీ ఫీల్డ్ లేనప్పుడు మనం ఏంటంటే సెట్ LL కానీ సెట్ GT కానీ మనం యూజ్ చేయలేం. సో ఎందుకంటే పాయింటర్ సెట్ చేయలేం. సో అందువల్ల మనం ఏంటంటే, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ అదే ఒక ఫిజికల్ ఫైల్లో కీ ఫీల్డ్ ఉండటం అనేది మ్యాండేటరీయా కాదా అని అడుగుతాడు. అంటే లేదంటే ఐఎమ్ యూజింగ్ సెట్ LL అండ్ సెట్ GT అనే ఫైల్, ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు హ్యావింగ్ కీ ఫీల్డ్ ఇన్ దట్ ఫైల్ అంటాడు. అంటే నేను సెట్ GT సెట్ LL యూజ్ చేయాలనుకున్నాను, ఆ ఫైల్లో కీ ఫీల్డ్ అనేది మ్యాండేటరీయా. సో కీ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ అయితేనే మనం సెట్ LL కానీ సెట్ GT కానీ యూజ్ చేయగలం. సో లేదనుకుంటే ఇంకో విధంగా యూజ్ చేయొచ్చు. సింపుల్గా START అని ఇస్తాం, స్టార్ట్ అని ఇస్తాం, ఇది వర్క్ అవుతుంది. బట్ సెట్ LL సెట్ GT అనేది యూజ్ చేసేటప్పుడు మనకు చూడండి, ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్ మీద ఇప్పుడు చూడండి ఏం ఎర్రర్ రాలేదు. బట్ నేనేమి ఇచ్చాను, స్టార్ట్ అని ఇచ్చాను, అది కదా. సో ఇందులో ఉన్న డేటా చూడండి, మీకు ఆ డిఫరెన్స్ లో వాల్యూకి కంటూరి స్టార్ అండ్ FPF01. సో ఇందులో మీ డేటా చెక్ చేస్తే నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. చూడండి, 100 బస్వంత్ HYD 200. సో సేమ్ డేటా కదా. సో ఈ ఫైల్ డేటానే ఇదనమాట, ఓకేనా. అది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రీడ్ చేస్తున్నాను. ఏది, స్టార్ట్ యూజ్ చేసి రీడ్ చేస్తున్నాను. ఫైల్ చేశాను. సో డిఫరెన్స్ ఏమైనా ఉందేమో చూడండి. ఫస్ట్ ఇది బ్రౌజ్ మోడ్లో,
సో కంపైల్ చేస్తున్నాయి అగైన్, నో ఎర్రర్. కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఏం వచ్చింది, 100 వచ్చింది. ఆ తర్వాత బస్వంత్ వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది, 200 వచ్చింది. సో చూడండి 100, 200 శ్రీకాంత్ వచ్చింది. నెక్స్ట్ ఏం వస్తుంది, 300 కేకేడి రావాలి, 100 సురేష్ రావాలి, 200 సూరి రావాలి. బట్ చూడండి అవి అలాగే వస్తాయి. ఇక్కడ ఏదైతే డేటా ఉందో అదే డేటా వస్తుంది. ఓకేనా. సో కాల్ QCMD 10 చూడండి. సో డేటా సింపుల్గా ఏమొచ్చిందంటే 100 వచ్చింది. సో బస్వంత్ వచ్చింది, 200 వచ్చింది, శ్రీకాంత్ వచ్చింది, 300 కేకేడి. సో సింపుల్గా ఏదైతే ఫైల్లో మనం డేటా ఏ ఆర్డర్లో అయితే ఎంటర్ చేసాం ఆ ఆర్డర్లో వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చూస్తాను. ఇప్పుడు అగైన్ ఇదే ఫైల్ని కాపీ చేస్తున్నాను, న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం, 3, 4 అని ఇద్దాం అంతే జస్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫిజికల్ ఫైల్ ఉంది కదా, FPF01. సో ఈ ఫిజికల్ ఫైల్ మీద నేను కీ ఫీల్డ్తో ఒక లాజికల్ ఫైల్ క్రియేట్ చేశాను. ఓకేనా, FLF01. సో చూడండి, సో FPF01 అనే ఫైలు, ఆ ఫైల్కి కీ ఫీల్డ్ ఇచ్చాను, జస్ట్ నెంబర్ అనేది కీ ఫీల్డ్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ప్రోగ్రాంలో ఈ ఫైల్తో మనం చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే FLF01 ఫైల్ నేము. సో దీనికి కీ ఫీల్డ్ ఉంది. సో నేను ఎందుకు ఇది కీ ఫీల్డ్తో చూపిస్తున్నానంటే మీకు డేటాలో చేంజ్ అనేది చూపించడానికి. సో చూడండి FLF అండ్ అగైన్ FLF. సో ఫైల్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ స్టార్ట్ కాదు, లో వాల్యూ ఇస్తున్నాను. ఓకే, ఫైల్ చేసాను. సో కంపైల్ చేస్తున్నాను. ఎర్రర్ ఏదో ఉంది, SP ఎర్రర్ అని చూద్దాం. The name or indicator is not defined, built-in function is not defined. FPF ఓకే, మనం ఎక్కడో చేంజ్ చేయలేదు, ఓల్డ్ నేమే యూజ్ చేస్తాం. FLF ఓకే, ఫైల్. సో రీకంపైల్ చేద్దాం. అగైన్ ఎర్రర్, వాట్ ఇస్ దట్? Two errors. Built-in factor is not defined. Built-in the name or indicator FLF01 is not defined. This we are getting FLF01. FLF01 అదేనా మనం అనుకుంది, FLF01 ఫైల్ నేమ్. ఓకే, సింపుల్గా FLF01 కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఫైల్ నేమ్ ఇది. సో మనం ఏదైతే ఫైల్ డిఫైన్ చేస్తామో ఆ ఫైల్ నేమ్ ఇస్తున్నాను. సో రీకంపైల్ చేద్దాం. సో ఎక్కడ ఫైల్ నేమ్ డిఫరెన్స్ ఇచ్చాం. సో ఇప్పుడు చూడండి, నేనేంటంటే ఇక్కడ కీ ఫీల్డ్ ఉన్న ఫైల్ని రీడ్ చేస్తున్నాను. ఏది, FLF01. మీరు ఇందులో డేటా చెక్ చేసినా కానీ సేమ్ PF అంటే PF మీదే డిపెండ్ అయి ఉంది కాబట్టి అదే ఫైల్లో ఉన్న డేటా ఉంటుంది. FLF01 చూడండి. సో ఇది మన PFలో డేటా, ఇందాక PFని రన్ క్వరీ చేసినప్పుడు తీసుకున్న డేటా. సో చూడండి 100 బస్వంత్ సేమ్ డేటా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ స్టార్ లో వాల్యూ యూజ్ చేస్తాం. బట్ ఇంతకుముందు ఏం చేసాము, మనం సింపుల్గా ఇక్కడ ఏమి ఇచ్చాము, స్టార్ట్ అని ఇచ్చాం. సో స్టార్ట్ అంటే మనకేమొచ్చింది, సో ఈ ఫైల్లో ఎలా అయితే డేటా ఎంటర్ చేసాం ఆర్డర్లో వచ్చింది. బట్ అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాము, స్టార్ లో వాల్యూ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు డేటా ఎలా వస్తుందో చూడండి, కాల్ చేస్తాం. సో ఫస్ట్ రికార్డ్ 100 వచ్చింది. ఓకే, సో తర్వాత బస్వంత్ వచ్చింది. ఫస్ట్ రికార్డ్ సేమ్ వచ్చింది. సో సెకండ్ రికార్డ్ ఏమొస్తుంది, బట్ మనకేముంది సెకండ్ రికార్డ్ ఇక్కడ 200, బట్ ఏమొస్తుంది 100 వస్తుంది. సో అదే అనమాట డిఫరెన్స్. సో చూడండి,
ఒక సీక్వెన్షియల్ అంటే లో లిమిట్ నుంచి వస్తాయి. ఎందుకు మనం స్టార్ ఇది లో వాల్యూ అని ఇచ్చాం, బట్ అక్కడ ఏమి ఇచ్చాం, స్టార్ట్ అని ఇచ్చాం. స్టార్ట్ అని ఇస్తే సింపుల్గా ఏంటి, మనం ఎంటర్ చేసిన ఆర్డర్లో వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి, లో వాల్యూ అని ఇచ్చినప్పుడు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ 100 రికార్డు, తర్వాత 200, తర్వాత 300 అలా అనమాట, ఒక ఆర్డర్లో వస్తాయి. అదే దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. సో అందుకే కీ ఫీల్డ్ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో వస్తుంది. బట్ స్టార్ట్ అంటే డేటా వస్తుంది, బట్ ఏ ఆర్డర్లో మనం ఫైల్లో ఎంటర్ చేసిన ఆర్డర్లో వస్తుంది అనమాట. అదనమాట. సో ఎప్పుడైనా కానీ సెట్ సెట్ యూజ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఆ ఫైల్లో కన్ఫామ్గా కీ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ. అది మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది మిమ్మల్ని చాలా రెగ్యులర్గా అడుగుతారు. సో అలా అనమాట. ఆల్రెడీ నేను ఇంకొక 2-3. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉంది, రివర్స్ ఆర్డర్లో రీడ్ చేయాలంటే అలా సెట్ జీటీ, సో హై వాల్యూ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, సింపుల్గా ప్రోగ్రామింగ్ స్టైల్ చూడండి. మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అంతా అంటే ఫిక్స్డ్ ఫార్మాట్లో మీరు చేశాడు, బట్ ఫ్రీ ఫార్మాట్లో ట్రై చేయండి. సో ఇప్పుడు ఏంటి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఈ ప్రోగ్రాంలో నేను ఏంటంటే సో ఫ్రీ ఫార్మాట్, ఇది ఫ్రీ ఫార్మాట్ కదా, అందులో ఫిక్స్డ్ ఫార్మాట్ రాయొచ్చా. సో ఇది పైన ఫ్రీ ఫార్మాట్లో ఫిక్స్డ్ ఫార్మాట్లో రాశాను, బట్ ఇన్ బిట్వీన్ రాయొచ్చా అంటే సో చూడండి, అది కూడా చెక్ చేద్దాం. సో సి స్పెక్లో రాస్తున్నాను, ఓకేనా. సో టేక్ ఎఫ్. సో ఇప్పుడు ఏంటి, సెట్ స్టార్ హై వేర్ సెట్ జీటీ. ఇక్కడ ఏంటి, ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటి, FTF02. ఏమైనా ఎర్రర్ వచ్చిందా, ఎర్రర్ రాలేదు. సో ఓకే, ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ రిమూవ్ చేస్తున్నాను, ఓకేనా. సో సింపుల్గా ఇప్పుడు ఫైల్ని కంపైల్ చేద్దాం. సో ఫైల్ని కంపైల్ చేస్తున్నాను. ఓకే, నో కంపైలేషన్ ఎర్రర్స్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఫైల్ నేమ్ ఏంటి, FTF. ఇందులో ఉన్న డేటా ఏందో చూద్దాం. STR/SQL చూద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ FTF02. సో ఇందులో ఉన్న డేటా ఏంటంటే ఇది. సో ఈ డేటాని కాపీ చేసుకున్నప్పుడు ఓకే. సో ఇప్పుడు కాల్ చేద్దాం ఈ ప్రోగ్రామ్. సో కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఏం వచ్చింది, డిస్ప్లే ఎంటీ వస్తుంది. ఏముంది ఇందులో డేటా, 100, 200, 300, 400 3 వస్తుంది. ఓకే, బట్ ఎంటీ రికార్డ్ ఇది వస్తుంది. విల్ చెక్ దట్. ఒకసారి చెక్ చేద్దాం అది. సో వెయిట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరిగింది, మనం రీడ్ ఆపరేషన్ రిమూవ్ చేసి సెట్ జీటీని 2 times సెట్ చేసాం. సో ఇది తీసేద్దాం, ఇది తీసేసి రీడ్ది రాద్దాం. మనం రీడ్ చేసేది రీడ్, ఫైల్ నేమ్ ఏంటి, FTF02. అంతే కదా. ఫస్ట్ పాయింటర్ సెట్ చేసాం, తర్వాత రీడ్ చేసాం, డూ వైల్ చేసాం, డిస్ప్లే చేసాం, రీడ్ పీ చేస్తాం. ప్రీవియస్ రికార్డ్ ఇక్కడ ప్రీవియస్ రికార్డ్ కదా మనకు కావాల్సింది. సో ఇదన్నమాట. సో ఫైల్ చేస్తాం, ఫైల్. సో కంపైల్ చేశాను. సో ఇప్పుడు కాల్ చేస్తే ఫస్ట్ ఏ రికార్డ్ వస్తుంది, హైయెస్ట్ వాల్యూ ఇదే కదా, 400 3 వచ్చింది. సో ఇప్పుడు నెంబర్ డిస్ప్లే అవుతుంది, 400 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం వస్తుంది, రాము అంటే 300. అదేనా, చూడండి, రాము 300. సో నెక్స్ట్ ఏం వస్తుంది, బస్1 200 వస్తుంది. ఆ తర్వాత 100 రికార్డులు వస్తాయి. సో ఇప్పుడు బస్1 వస్తుంది. సో 200, ఆ తర్వాత 100 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సో ఇలా సో సేమ్ సింటాక్స్ అంతా సేమ్గా ఉంటుంది, బట్ ఏంటి ఫిక్స్డ్ ఫార్మాట్లో వచ్చేసరికి ఇలా సి స్పెక్లో రాస్తాము, ఫ్రీ ఫార్మాట్లో వచ్చేసరికి ఇన్ బిట్వీన్ ఫ్రీ అండ్ ఫ్రీలో రాస్తాం. బట్ ప్రతి స్టేట్మెంట్ మనకి ఏంటంటే ఇలా సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి, ఓకేనా. సో ఇన్ బిట్వీన్ ఫ్రీ ఫార్మాట్లో మనం మధ్యలో ఫిక్స్డ్ ఫార్మాట్ రాయొచ్చు అంటే రాయొచ్చు. సో ఇది మనం జనరల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఏంటంటే రీడ్ ఈ అంటే మనం జనరల్గా దేనికి వాడతాము, ఈక్వలెంట్ రికార్డ్స్ కోసం వాడతాం. బట్ రీడ్ ఈ రాసేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం చేంజ్ ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ ఫైల్ని డిఫైన్ చేస్తాము, ఆ తర్వాత ఏంటి పాయింటర్ సెట్ చేస్తాము, ఆ తర్వాత నేను ఇక్కడ ఫిక్స్డ్ ఫార్మాట్లో మీకు తెలియటం కోసం అని చెప్పి రీడ్ రాస్తాం. మనం రీడ్ ఎలా రాస్తాము, రీడిఎఫ్ ఫైల్ నేమ్ రాస్తాం. బట్ ఫ్రీ ఫార్మాట్లో ఎలా వస్తుందంటే ఇది కొంచెం చేంజ్ ఉంటుంది, ఓకేనా. ఓకే, రీడ్ రాస్తాం, డూ వైల్ రాస్తాం, డిస్ప్లే చేస్తాం, మళ్ళీ అగైన్ రీడ్ రాస్తాం. బట్ రీడ్ రాసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే కీ ఫీల్డ్ ఉందో, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, నాకు ఈక్వలెంట్ రికార్డ్ ఏది కావాలంటే
బ్రౌజ్ మోడ్లో ఉంది. సో ఇక్కడ నాకు ఈక్వలెంట్ రికార్డ్ ఏది కావాలంటే ఫస్ట్ ఆ వాల్యూ అసైన్ చేస్తాను. సో నెంబర్ ఈక్వల్ టు 100 ఉన్న రికార్డ్సే కావాలి, అన్ని రికార్డ్స్ కాదు, 100 ఉన్న రికార్డ్స్ కావాలి. సో సెట్ఎల్ఎల్ ఆఫ్ నెంబర్, ఓకేనా. సో నెంబర్తో సెట్ఎల్ఎల్ చేస్తాను, అంటే 100తో సెట్ఎల్ఎల్ చేస్తాను, అంటే దీంతోనే చెక్ చేసుకున్నాను. సో సెట్ఎల్ఎల్ ఆఫ్ నెంబర్ ఫైల్ నేమ్, ఈ ఫైల్లో చెక్ చేస్తున్నాను, రీడ్ చేస్తున్నాను ఏది 100 ఉన్న రికార్డు. సో ఉంటే డిస్ప్లే అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటి, మనం రీడ్కి జనరల్గా అయితే ఫ్యాక్టర్ 1 లేదు, బట్ ఇక్కడ ఫ్యాక్టర్ 1 ఇస్తున్నాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసేస్తాను, ఇక్కడ తీసేస్తాను. సో ఎలా వస్తుంది ఎర్రర్ చూడండి. చూడండి an operand was expected but was not found. సో ఏదో ఒక ఆపరాండ్ అనేది ఉండాలంటే అది కనపడట్లేదు అనమాట. సో అదేంటంటే సో కీ ఫీల్డ్ అనమాట. సో సింపుల్గా ఏ వాల్యూతో వెతుకుతున్నామో ఆ ఫ్యాక్టర్ 1 అనేది కావాలి. సో ఇప్పుడు ఫైల్ చేద్దాం. ఫైల్ చేశాను, కంపైల్ చేస్తున్నాను, ఇదే కదా. సో ఇప్పుడు ఒకసారి అందులో ఉన్న డేటా చూద్దాం. ఏంటిది FLF01. సో ఆల్రెడీ ఇందులో ఉన్న డేటా మనం చూసాము. సో FLF01. సో ఇందులో ఉన్న డేటా అంటే ఆల్రెడీ మనం చూసిందే. ఇప్పుడు 100 అంటే బస్వంత్ రావాలి, 100 అంటే సురేష్ రావాలి, ఈ 2 రికార్డ్సే రావాలి. ఓకే, సో కాల్ చేస్తాం. సో ఫస్ట్ టైం వచ్చి 100 వచ్చింది, బస్వంత్ వస్తుంది. ఇప్పుడు తర్వాత ఏమొస్తుంది 100, సో సురేష్. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ఫైల్ ఉంది, ఓకేనా. రన్ కొరియర్ *n, ఓకేనా, FTF01, ఓకే. ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్లో నాకు డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. ఏంటి 100, 100, 200, 200 ఉంది. సో ఇప్పుడు నేను డూప్లికేట్ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తున్నాను, ఓకేనా. డిస్ప్లే చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది మనకు బై డిఫాల్ట్ 100 బస్వంత్ వచ్చింది, తర్వాత 100 సురేష్ వచ్చింది. బట్ ఏ రికార్డ్ ఫస్ట్ వస్తుంది అని అడుగుతాడు. సో ఇది ఎలా చెప్తారు, సో ఏ రికార్డ్ ఫస్ట్ వస్తుందని ఎలా చెప్తామంటే, సో చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ FLF కదా. సో ఇప్పుడు ఇది ఫైల్ కదా, ఈ ఫైల్లో ఈ ఫైల్ లెవెల్ కీవర్డ్స్ని బేస్ చేసుకొస్తుంది అనమాట. సో మనం ఏమీ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వస్తుంది అనమాట. సో ఏదన్నా డిఫైన్ చేసాం, ఇప్పుడు లిఫోన్ డిఫైన్ చేసాం. ఇంతకుముందు ఏంటి నేను డిఫైన్ చేయనప్పుడు 100 బస్వంత్ వచ్చింది. ఇప్పుడు ఏంటి లాస్ట్ రికార్డ్ కావాలని చెప్తున్నాను ఫస్ట్. సో ఫైల్ చేస్తున్నాను, సో దీన్ని కంపైల్ చేస్తున్నాను జస్ట్. సో కంపైల్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏది రీడింగ్ డూప్లికేట్ రికార్డ్స్. ఇప్పుడు కాల్ చేస్తే ఇంతకుముందు మనకేమొచ్చినాయి, కాల్ QCMP. ఇంతకుముందు మనకి కాల్ చేస్తే చూడండి 100 బస్వంత్ వచ్చింది, ఆ తర్వాత ఏమొచ్చింది 100 సురేష్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏం చేశాను నేను, కాల్ ఐ థింక్ ప్రోగ్రామ్ నేమ్ నాకు గుర్తులేదు. సో రీడింగ్ డూప్లికేట్ రికార్డ్స్ ఇదే కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ ఫైల్లో నేను లిఫో అని ఇచ్చాను, అంటే లాస్ట్ రికార్డ్ ముందు రావాలని ఇచ్చాను. సో ఇప్పుడు కాల్ చేస్తే చూడండి 100 వస్తుంది. సో చూడండి సురేష్ వచ్చింది, ఇంతకుముందు బస్వంత్ వచ్చింది. సో ఈ ఆర్డర్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో నాకేంటంటే డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను డూప్లికేట్ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తున్నప్పుడు ఏ రికార్డ్ ఫస్ట్ వస్తుందంటే మనం డిఫైన్ చేసిన ఫైల్ లెవెల్ కీవర్డ్ అనమాట. సో అది చూస్తాం మనం ఏదైతే ఈ ఫైల్ లెవెల్ కీవర్డ్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ FIFO అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ఏదైతే ఉందో అది, అంటే ఫస్ట్ 100 బస్వంత్ వస్తుంది. ఒకవేళ లిఫో అని ఇస్తే ఏమొచ్చింది 100 సురేష్ వచ్చింది. అలా కాకుండా FCFO అని కూడా ఇంకో కీవర్డ్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఫస్ట్ చేంజెడ్ రికార్డ్, మనం ఏదైతే ఫస్ట్ చేంజ్ చేస్తాం ఆ రికార్డ్ వస్తుంది అనమాట అది. సో మన ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే మనం ఇలా చెప్పాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ఫైల్ ఉంది, అందులో డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. నేనేంటి డూప్లికేట్ రికార్డ్స్ని రీడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏ రికార్డ్ వస్తుందంటే మనం డిఫైన్ చేసిన ఫైల్ లెవెల్ కీవర్డ్ని బేస్ చేసుకుని వస్తుంది అనమాట. ఈ లిఫో FIFO మీద డిపెండ్ అయ్యండి, ఓకేనా. సో ఫ్రీ ఫార్మాట్లో కోడింగ్ అనేది ఎలా రాస్తామంటే ఇలా రాస్తామంట, ఇన్ బిట్వీన్ ఫ్రీ అండ్ ఫ్రీ మధ్యలో రాస్తాము. సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఫ్రీ ఫార్మాట్లో మీరు ఫిక్స్డ్ ఫార్మాట్ రాయొచ్చు అంటే రాయొచ్చు. సో రెండు కలిపి కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫైన్ ఫిక్స్డ్ ఫార్మాట్ కింద ఫ్రీ ఫార్మాట్, బట్ ఇన్ బిట్వీన్ రాయాలన్నా రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటి నేను అంతా ఫిక్స్డ్ ఫార్మాట్లో రాస్తున్నా, మధ్యలో రాయొచ్చు అంటే ఏముంది సింపుల్గా ఫ్రీ అండ్ ఫ్రీ పెట్టుకుని మధ్యలో రాసుకుంటే మనం అది కూడా తప్పు కాదు, అలా అయినా రాయొచ్చు. సో ఇదనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే SQL RPG గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.